ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచన భాగంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రాముఖ్యమైన అంశంలోనికి ప్రభు వచ్చి ఉంటుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. అయోగ్యుని ప్రభువా, మీ యొక్క సిలువ చాటును నన్ను మరుగుపరుచుకోమని ప్రార్థిస్తుంటున్నాం. నా జ్ఞానమును కొట్టివేయండి నాయన ప్రభువా, మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. మీరు మాట్లాడుచుండగా ప్రభువా, వినే మనస్సును, గ్రహించే హృదయమును, ఆచరణలో పెట్టే మనస్సులను మీరు మాకు అనుగ్రహించగలరని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచన భాగములో వచనములో ఉన్నటువంటి లేఖన భాగమును పరిశీలన చేసినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ప్రార్థన గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ప్రార్థన విశ్వాస జీవితానికి ఎంతో ప్రాముఖ్యం. ప్రార్థన లేనటువంటి జీవితము అది మృతమైనటువంటి జీవితం. అనగా మన యొక్క మనుగడ కొనసాగడానికి, జీవించడానికి ఆక్సిజన్ అనేది, ప్రాణవాయువు అనేది ఏ రీతిగా మనకి ఉపయోగపడుతూ ఉందో, విశ్వాస జీవితంలో ఎదుగుటకు ప్రార్థన మనకెంతో ప్రయోజనకరమై ఉంటున్నది. ప్రార్థిస్తున్నటువంటి సందర్భములో, అనగా ప్రార్థించుటలో మనం ఏ రకమైనటువంటి హృదయము కలిగి ఉండాలి అనగా శుద్ధమైనటువంటి హృదయమును మనము కలిగి ఉండాలి. ఒకవేళ పాపమును మన యొక్క హృదయములో లక్ష్యము చేసినట్లయితే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు. దేవుని యొక్క బిడ్డలారా, అయితే పౌలు గారు ఇక్కడ వ్రాస్తూ ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రార్థన, ఎక్కడటండి, ప్రతి సమయమందును ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎఫెసీ సంఘానికి రాస్తూ విశ్వాసులను బలపరుస్తూ ఉన్నారు. ప్రతి సమయమందు ఏం చేయాలట? ప్రార్థన చేయవలెను. లేఖన భాగంలో మనము పరిశీలన చేసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచన భాగము, 35వ వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ యేసు ప్రభువు వారు పెందలకడనే లేచి అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచన భాగమును మనము చదువుకునేదము. పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ మనము చదువుచున్నాం. అనగా ప్రభువు వారిది ఇది ఒక వాడుక అండి. అనగా ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఆయన ఎక్కడికి వెళుతున్నారు? అరణ్య ప్రదేశానికి వెళుతూ ఉన్నారు. అనగా ప్రతి సమయమందును, సమయం అనగా ఈ సమయము ఆ సమయమని ఏమీ లేదండి. లేఖన భాగంలో లేకపోతే మనము వాక్యములో మనము పరిశీలన చేసినట్లయితే
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పెందలకడనే ఇంకా చాలా చీకటి ఉండగానే, అనగా తెల్లవారక ముందే ఆయన ఏం చేస్తున్నారు? అరణ్యములోనికి వెళుతున్నారు. వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి సమయమందును అనే విషయాన్ని మనము పరిశీలన చేస్తున్నాను. ప్రతి సమయమందును మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనము లేఖన భాగము నుండి మనము పరిశీలన చేసినట్లయితే కీర్తన 5వ కీర్తన భాగము 3వ వచనములో చూస్తే 5వ కీర్తన 3వ వచనము మనము పరిశీలన చేసినట్లయితే దావీదు భక్తుడు అక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన పరిశీలన చేస్తే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఏ సమయంలో అంటండి? ఉదయమున. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పెందలకడనే లేచి వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనము చూచినట్లయితే 5వ కీర్తన 3వ వచనములో ఇక్కడ చూచినట్లయితే ఇక్కడ దావీదు భక్తుడు ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడ చేసేదను, అనగా పనులు ప్రారంభింపకముందే, తన యొక్క పనులు ముగించుకున్న తర్వాత కాకుండా ఉదయాన్నే లెగిసి అతడేం చేస్తున్నాడు? మొదటిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతి సమయమందును ఉదయకాల సమయములో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయుట ద్వారా ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఆలకించి ఆ దినమునకు కావలసినటువంటి కృపతో, జ్ఞానముతో, శక్తితో దేవుడు మనలను ఆయన నింపువాడై ఉన్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి యుండును. కాబట్టి ప్రతి సమయములో, అనగా ఉదయకాల సమయములో దావీదు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థనను మనము చూస్తూ ఉన్నాం. ఇంకా కీర్తన భాగములో మనము చూస్తే దినమునకు ఎన్నిసార్లు అటండి? ఆయన 7 పర్యాయములు 7 మార్లు ప్రార్థన చేస్తున్నట్లుగా 119వ కీర్తన భాగము 126వ వచనం అనుకుంటాను, చదువుదామండి. అక్కడ మనము చూచినట్లయితే దావీదు భక్తుడు మరి చేస్తున్నటువంటి ప్రార్థన 119వ కీర్తన 164వ వచన భాగము, నీ న్యాయ విధులను బట్టి 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. చూడండి, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పదనము, ప్రార్థనలో ఉన్నటువంటి ఆనందము, ప్రార్థనలో ఉన్నటువంటి సంతోషము, ప్రార్థన ద్వారా ఓదార్చబడుతున్నటువంటి విధానము, ప్రార్థన ద్వారా అతడు దేవునితో పొందుకుంటున్నటువంటి అనుబంధము, సంతోషము, ఆనందాన్ని అతడు రుచి చూచి ఉంటున్నాడు. కాబట్టి దినమునకు 7 సార్లు స్తుతిస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు, ఉదయముననే ఏం చేస్తున్నాడంటే నా కంఠస్వరము నేను నీకు వినబడ చేసేదను. విశ్వాసులముగా మనము కూడా ఇటువంటి అనుభవాలలో మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా వాక్యములో మనము పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనములో శిష్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, అక్కడ 3వ అధ్యాయము 1వ వచనములో చూస్తే అక్కడ చదవండి అమ్మా. క్షమించండి, అపోస్తుల కార్యములు క్షమించండి 3వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము, ప్రార్థనా సమయము ఆ మందిరములో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా
అని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. అపోస్తులు ఏ సమయంలో మందిరానికి వెలుచున్నారు అనగా పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానులు ఆ యొక్క మందిరమునకు వెలుచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా పగలు అనగా తెల్లవారక ముందే ఇంకా చీకటిగా ఉన్నటువంటి సమయములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అరణ్యంలోనికి ఒంటరిగా వెళుతున్నారు. వెళ్ళి ఆయన ఏకాంతముగా తండ్రితో ఆయన సహవాసము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దావీదు భక్తుడు ఉదయకాలమున నా యొక్క కంఠస్వరమును నీకు వినబడజేసేదను అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయములో 3 గంటల సమయములో పేతురు యోహానులు వారెక్కడికి వెళుచున్నారు? దేవాలయములోనికి వెళ్ళి ప్రార్థన చేసుకొనుటకు వారు దేవాలయములోనికి వారు ఏం చేస్తున్నారండి? వెళుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనము చూస్తున్నాం, ప్రతి సమయమందు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసేవారముగా మనము ఉండాలి. ఆ రీతిగా మన యొక్క ప్రార్థనా జీవితమును మనం ఏం చేస్తూ ఉండాలా? ఎదిగింప చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి మేలులను, దేవుని యొక్క శక్తిని, కృపను మనము నిత్యము పొందుకోగలము. దేవునికి బిడ్డలారా, ఇంకా మనము చూచినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచన భాగంలో చూస్తే 13వ వచనంలో చూస్తే అక్కడ దానియేలు దినమునకు ముమ్మారు కదండి, ఎన్నిసార్లట? 3 సార్లు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనగా ప్రార్థన చేయకూడదు, ఏ దేవుని సేవించొద్దు, ఆరాధించొద్దు, రాజు దగ్గరికే రావాలి అని ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా, ఏంటండి ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా అతడు యథాప్రకారం అనగా రొటీన్, అతని యొక్క వాడుక దినమునకు అతడు 3 సార్లు ఏం చేస్తున్నాడండి? యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గురి యెరూషలేము వైపు, గురి దేవుని యొక్క సన్నిధి వైపు, గురి దేవుని యొక్క ప్రసన్నత వైపు, గురి దేవుని యొక్క కృపను పొందుకునేటట్లుగా అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, మనము కూడా ప్రార్థనలో దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క కృపను పొందుకునేటట్లుగా మనము ప్రతి సమయమందును కూడా ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనము చూచినట్లయితే ఈ రీతిగా లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే దేవునికి బిడ్డలారా, ప్రభువారు సెలవిస్తున్నారు, విసుకక ఏం చేయాలటండి? మనము నిత్యము ప్రార్థన మనము చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. విసుకక ప్రతి సమయమందును మనం ఏం చేయాలా? ప్రార్థన. అది ఇంకా తెల్లవారక ముందైనప్పటి కానీ, దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో కానీ, మధ్యాహ్న కాల సమయంలో కానీ కదండి, మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ రీతిగా ప్రార్థించేటట్లుగా మన యొక్క విశ్వాస జీవితము మనం ఏం చేస్తూ ఉండాలా? బలపరుచుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవునికి బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచన భాగములో మనము చూస్తున్నాం, ఆత్మ వలన ప్రతి సమయమందును విసుకక మనం ఏం చేయాలా? నిత్యము ప్రార్థన చేయవలసినటువంటి వారముగా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనము బలపరుచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే 18వ వచన భాగములో ప్రతి విధమైన ప్రార్థన, మొదటిగా ప్రతి సమయమందును, రెండవదిగా ప్రతి విధమైనటువంటి ప్రార్థన.
ప్రతి విధమైనటువంటి ప్రార్థన అనగా ప్రార్థనలో మరి వివిధ రకాలతో కూడినటువంటి ప్రార్థనలు ఉంటాయా అని అంటే ఎస్, వివిధ రకాలైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. దేవునికి బిడలారా, ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ పౌలు గారు తెలియపరుస్తున్నారు, ప్రతి సమయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థనను అనగా స్తుతి ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ప్రతి విధమైనటువంటి ప్రార్థనలలో స్తుతి ప్రార్థన. స్తుతి ప్రార్థన అనగా దేవుని యొక్క గుణలక్షణాలను, ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ఏం చేయాలా? స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. అనుకుందాం, మనము ఒక అధికారిని కలుస్తాం. ఎక్కడికి వెళ్తామంటే ఒక అధికారిని, ఒక కలెక్టర్నో, ఒక ముఖ్యమంత్రినో కలిసినటువంటి సందర్భాలలో మనం ఏం చేస్తామంటే మొదటిగా వారిని విషెస్ చేస్తాం. విషెస్ చెప్పిన తర్వాత మీరు చాలా బాగా ఏమంటామండి, చాలా బాగా నడిపిస్తున్నారు, పరిపాలిస్తున్నారు, మీ విధి విధానాల ద్వారా మేము చాలా సంతోషంగా ఉన్నారు. అది ఏమైనప్పటికీ కూడా మనం ఏం చేస్తుంటాం? పొగుడుతూ ఉంటాం. నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవునిని మనం ఏం చేయాలండి? స్తుతించాల. ఆయన మన సృష్టికర్త అయి ఉంటున్నాడు. ఆయన యొక్క స్వహస్తాలతో మనం ఏమై ఉన్నాం? చేయబడి ఉంటున్నాం, రూపింపబడి ఉంటున్నాం, నిర్మింపబడి ఉంటున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ద్వారానే ఈ లోకములో మనము మనుగడ కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన సర్వశక్తి సంపన్నుడై ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు, ఆశ్చర్యకరుడై ఉన్నాడు, ఆయన అక్షయుడై ఉన్నాడు, సబ్బింపింపరానటువంటి తేజస్సుతో ఆయన నివసిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆ దేవునిని మనం ఏం చేయాలా? స్తుతించాలి. ప్రతి విధమైనటువంటి ప్రార్థన అనగా స్తుతి ప్రార్థనలలో మనం ఏం చేయాలంటే దేవునికి స్తుతులు చెల్లించాల. ఆయన ఏమై ఉన్నాడు? దేవుని బిడ్డలారా, అన్నిట్లకి ఒకే ప్రార్థన కాదండి, అన్నిట్లకి ఒకే ప్రార్థన కాదు. స్తుతి ప్రార్థన అనగా ఏ ప్రార్థన ఉండాలా? స్తుతితో కూడినటువంటి ప్రార్థన ఉండాలి. దేవునికి బిడ్డలారా, ఇంకా మనము చూచినట్లయితే రెండవదిగా కృతజ్ఞత ప్రార్థన. ఏ ప్రార్థన అండి? అనగా దేవుడు మనకు దేవుడు మన ఎడల చేసినటువంటి మేలులను బట్టి, మన వాడుక భాషలో మనకెవరైనా మేలు చేస్తే, సహాయం చేస్తే మనం ఏం చెప్తామంటే వారికి థ్యాంక్స్ చెప్తాం, వందనాలు అని చెప్తాం. కాబట్టి దేవుడు మన ఎడల చేసినటువంటి మేలులను బట్టి దేవునికి మనం ఏమి చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలా. ప్రభువా, నీవు నన్ను కాపాడావు నాయన, నీకు వందనాలు. చూడండి, సమూయేలు గ్రంథములో మనము చూచినట్లయితే మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ చూస్తే అన్న ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించిన తర్వాత కుమారుని దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేస్తుందండి? సమర్పిస్తుంది. దేవుణ్ణి స్తుతిస్తుంది, ఘనపరుస్తుంది. తిరిగి దేవునికి ఆ యొక్క కుమారుణ్ణి ఏం చేస్తుందండి? మరి బహుకరిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మన ప్రార్థన అనగా వివిధ రకములైనటువంటి ప్రార్థనలలో మనము స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రార్థనలలో దేవునికి మనము స్తుతులు చెల్లించాలా. రెండవదిగా కృతజ్ఞత స్తుతితో కూడినటువంటి ప్రార్థన ఉండాలా. తర్వాత మళ్ళీ మనము చూచినట్లయితే పశ్చాత్తాప ప్రార్థన అండి. ఏ ప్రార్థన? పశ్చాత్తాపం. దావీదు పొరపాటు చేశాడు. పొరపాటు చేసినటువంటి సందర్భంలో నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిక చేసినప్పుడు అతడు ఏం చేస్తున్నాడండి? పశ్చాత్తాపడుతున్నాడు. 51వ కీర్తన ఆ సందర్భంలో వ్రాసినటువంటి
కీర్తన అయి ఉంటున్నది. చదువుదామండి. అక్కడ 51వ కీర్తనలో మరి దావీదు మరి పలుకుచున్నటువంటి మాటలలో 5వ వచనము చూద్దాం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. అక్కడ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, మనము కూడా మన ప్రార్థనలో మన పొరపాట్లను బట్టి, మన తప్పిదములను బట్టి, చేసినటువంటి అవిధేయతను బట్టి, ఏ రీతిగా ఎప్పుడైతే వాక్యము మనతో మాట్లాడుతుందో, ఎప్పుడైతే వాక్యము మనల్ని సరిచేస్తుందో, ఎప్పుడైతే వాక్యము మనము వింటున్నటువంటి సందర్భాలలో మనము ఒకవేళ దేవునికి అయోగ్యమైనటువంటి క్రియలు కానీ కార్యాలు కానీ చేసినట్లయితే వెంటనే ప్రభువా నన్ను క్షమించు. మనము చేసిన పొరపాట్లను బట్టి మనం ఏం చేయాలా? పశ్చాత్తాపము పడాలి. పాపమును కప్పుకొనక మనం ఏం చేయాలి? పాపమును ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో తద్వారా దేవుని యొక్క కృపను కనికరమును మనము పొందుకుంటాం. అక్కడ అంటున్నాడు ప్రతి విధమైనటువంటి ప్రార్థన, ప్రతి విధమైనటువంటి ప్రార్థన అనగా స్తుతి ప్రార్థనలు ఉంటాయి, కృతజ్ఞత ప్రార్థనలు ఉంటాయి, తర్వాత పశ్చాత్తాప ప్రార్థనలు ఉంటాయి, తర్వాత ఉపవాస ప్రార్థనలు. అంటే ఈ ప్రార్థన ఉపవాసముతో ప్రార్థిస్తుంటాం. ఎందుకనగా విశ్వాస జీవితంలో కొన్ని కొరతలు ఉంటాయి. వాటిని పొందుకోవడానికి, క్రీస్తుకు అతి సమీపముగా వెళ్ళడానికి, క్రీస్తుకు అతి సమీపముగా వెళ్ళుట ద్వారా చూడండి, ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో, ఉపవాసం ఉన్నటువంటి సందర్భాలలో మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? క్రీస్తుకు సమీపముగా వెళ్తాం. అనగా మనం ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె ఉండక మనము తల అంచుకొని రహస్యమందు తండ్రి చూస్తున్నట్లుగా, ప్రతిఫలం ఇచ్చేటట్లుగా మనం ఏం చేయాలి? మనం ఆయనను ఎదుర్కోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ రీతిగా మనము ముందుకు సాగుతామో, అనగా ఉపవాసం ఉంటామో, మన దృష్టి, మన ఆలోచన సమస్తము స్వాధీనంలో ఉంచుకొని ప్రభు వైపు ఎప్పుడైతే మనము మన యొక్క గురిని కేంద్రీకరిస్తామో తద్వారా మనం ఎక్కడికి వెళ్తామండి? ప్రభువు దగ్గరకు మనం వెళతాం. ఎప్పుడైతే ప్రభువుకు మనం సమీపముగా వెళతామో ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క ప్రభావము ఏమవుతుంది? మనలోనికి ప్రసరింప చేయబడుతుంది. తద్వారా మనం ఏమవుతాం? బలపరచబడతాం. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క శక్తిని మనము పొందుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి విధమైనటువంటి ప్రార్థన అనగా ఉపవాస ప్రార్థన, స్తుతి ప్రార్థన, తర్వాత మళ్ళీ ఇంకా అనేకమైనటువంటి ప్రార్థనలో కృతజ్ఞత ప్రార్థన, తర్వాత మనం చూస్తూ ఉన్నాం పశ్చాత్తాప ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన చేయుట, దానియేలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయములో మనము చూచినట్లయితే ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? చెరలో ఉన్నటువంటి సందర్భములో, చెరలో ఉన్నటువంటి దినాలలో, అయ్యా మేము అవిధేయులము, మేము తప్పు చేశాం, మా పూర్వీకులు తప్పు చేశారు, మేము నిన్ను విడిచిపెట్టాం, నీ ఆజ్ఞలను విడిచిపెట్టాం, నీ మార్గాలను విడిచిపెట్టాం అని దానియేలు 9వ అధ్యాయములో మనము చూచినట్లయితే చదువుదామండి. 9వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం చదువుదాం. ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట 7వ వచనం చదువుదామమ్మా. మమ్మును తరిమితివి, ఇదిగో ఈ చెరలో ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం, నీ సన్నిధి, నీ ప్రసన్నత కలిగినటువంటి ఆ యొక్క స్థలమును మేము పోగొట్టుకున్నాం అని అక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన విలపిస్తూ ఉన్నాడు.
తర్వాత మనం 17వ వచనం చదువుకుందాం. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము అని దానియేలు ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలు ఉంటాయి, ప్రార్థనలో కుటుంబ ప్రార్థనలు ఉంటాయి, ప్రార్థనలలో సంఘ ప్రార్థనలు ఉంటాయి. చూడండి, ఈ రీతిగా చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనలలో కూడా వ్యక్తిగతంగా మనం ఏం చేస్తుంటాం? విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే రీతిగా కుటుంబపరముగా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాం. సంఘముగా కూడుకొని కూడా మనం ఏం చేస్తుంటామండి? విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. వ్యక్తిగతంగా స్తుతులు చెల్లిస్తూ ఉంటాం, కుటుంబపరంగా సంఘపరంగా. వ్యక్తిగతంగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, కుటుంబపరంగా సంఘపరముగా. దేవునికి బిడ్డలారా, అనగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతి విధమైనటువంటి ప్రార్థన, ప్రతి విధమైనటువంటి ప్రార్థనలలో స్తుతి ప్రార్థన మనము పరిశీలన చేసి ఉంటున్నాం. కృతజ్ఞతా ప్రార్థన, అదే రీతిగా పశ్చాత్తాప ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, రహస్య ప్రార్థన. మత్తయి సువార్తలో మనం చూస్తుంటాం ఆ మాట. 6వ అధ్యాయంలో చూచినట్లయితే రహస్య ప్రార్థన గురించి మనకు అక్కడ కనబడుతున్నది. ఆ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచన భాగము మనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన రహస్య ప్రార్థన అండి. రహస్యముగా మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవు ప్రార్థన చేస్తున్నటువంటి సమయములో నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమును ఇచ్చును. దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఏ ఉద్దేశముతో ఆయన మన పరిస్థితిని పరిశీలన చేస్తాడు, ఏ రీతిగా ఆయనను మనం సమీపిస్తున్నామో, విరిగినటువంటి హృదయముతో మనల్ని మనం తగ్గించుకుని ఆయనను సమీపించి ఆయనను వేడుకున్నట్లయితే తప్పక ఆ ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడండి? ఆలకిస్తాడు. ఆలకించి ఆయన జవాబును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఇంకా వివిధ రకాలైనటువంటి ప్రార్థనలను మనము పరిశీలన చేసినట్లయితే సంఘ ప్రార్థన, ప్రతివారం మనం కూడుకుంటాం. సంఘ ప్రార్థన ప్రతివారం శుక్రవారం కూడుకొని సంఘము గురించి మనం ఏం చేస్తుంటామండి? ప్రార్థన చేస్తూ ఉంటాం. సంఘ అవసరతల గురించి, సంఘ అక్కరల గురించి, సంఘం యొక్క విస్తరణ గురించి, అభివృద్ధి గురించి, సంఘము దేవునిది తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము దేవుని యొక్క కృపలో ఎదిగేటట్లుగా ఎటువంటి ఆటంకములు, అపవాది యొక్క ఆటంకములు రాకుండా తొలగిపోయేటట్లుగా మనం ఏం చేస్తున్నామండి? ప్రతి వారము సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థనలలో మనం ఏం చేయాలా? సంఘము గురించి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇంకా మనము చూచినట్లయితే కుటుంబ ప్రార్థన మనకు తెలుసు. కుటుంబముగా మనము కూడుకుని మనం ఏం చేస్తుంటామండి? ప్రార్థన చేస్తూ ఉంటాం. తర్వాత మనము చూచినట్లయితే బహిరంగ ప్రార్థన. ఏ ప్రార్థన అండి? బహిరంగ ప్రార్థన. ప్రతి సంవత్సరం మటలాదివార దినమున మనం ఏం చేస్తుంటామండి? గ్రామం మొత్తము సంచరిస్తాం. సంచరించి సువార్త చెప్పి ఆ ప్రదేశాలలో
మనం ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తాం. బహిరంగముగా మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థన బహిరంగ ప్రార్థన ఉంటున్నది. కాబట్టి ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు గారు తెలియపరుస్తున్నారు, ప్రతి సమయమందును, అది ఉదయకాలము కానివ్వండి, మధ్యాహ్న కాలము కానివ్వండి, సాయంకాలము కానివ్వండి, అది చీకటి వేలైనప్పటికీ కానివ్వండి, ఇంకా తెల్లవారక ముందే కానివ్వండి, ఏ సమయములో అయినప్పటికీ కూడా విసుకక మనం ఏం చేయాలి? నిత్యము ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనం చూస్తున్నాం ఇంకా లేఖన భాగములో ప్రతి విధమైనటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో ప్రతి విధమైనటువంటి ప్రార్థనలలో సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, బహిరంగ ప్రార్థన, రహస్య ప్రార్థన, స్తుతి ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలు దేవునికి బిడ్డలారా. ఇంకా మనము చూసినట్లయితే మరి యొక్క విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచన భాగమును మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచన భాగం మనం చదువుకుందాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను, ఏ విషయంలోనటండి? ప్రతి విషయములోను. ప్రతి విషయం అనగా అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి. ఇందాక మల్లెల ప్రభాకర్ గారు ఒక సాక్ష్యము చెప్పారు. దేని విషయంలోనండి? దేని విషయంలోనండి? కుక్క విషయంలో. ప్రతి విషయంలో, అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, ప్రతి విషయములో మనం ఏం చేయాలా? ప్రార్థించే వారముగా, అది చిన్నదైనప్పటికీ కూడా, ఆర్థిక సమస్య అయినప్పటికీ, లేకపోతే ఒకవేళ అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ, లేకపోతే ఉద్యోగ విషయంలో ఉన్నప్పటికీ, వ్యాపార విషయంలో ఉన్నప్పటికీ, ఇవన్నీ ఎలా కనబడుతున్నాయి? మనకి పెద్దవిగా కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆహారమును బట్టి, దేన్ని బట్టి అండి? దేవుడు మనకిచ్చిన ఆహారమును బట్టి, ప్రభువా ఈ రీతిగా ఆహారమును భుజించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువా నీ కొందనాలు. దేవునికి బిడ్డలారా, కొందరు అనగా కాపరులు అనేకులు దేవుని యొక్క మరి కృపలో ఎదుగుతూ జీవిస్తూ ఉన్నటువంటి వారు షాపింగ్కి వెళ్ళాలంటే కూడా వారు ఏం చేస్తారో తెలుసా అండి? ప్రార్థన చేసుకుంటారు. షాపింగ్కి వెళ్ళేటప్పుడు అనుకోవచ్చు, ఎందుకు షాపింగ్కి ప్రార్థన అవసరమా? మనకి కావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి కదా అని. భక్తుడు ఏమంటున్నారు తెలుసా అండి? ఒక కాపరి, అయ్యా నేను ప్రార్థన చేసుకుని ఎప్పుడైతే వెళ్తానో నాకు ఏది అవసరమో అదే దేవుడు చూపిస్తాడు. అర్థమవుతుందా అండి? నాకు ఏది అవసరమో దేవుడు అదే చూపిస్తాడు. వెళ్తాను, తీసుకుంటాను, కొనుక్కుంటాను, అమౌంట్ పే చేసి వెంటనే వచ్చేస్తాను. నా సమయం ఏమైందండి? సేవ్ అయ్యింది. అర్థమవుతుందా అండి? నా సమయం ఏమయ్యింది? సేవ్ అయ్యింది. దేవుని బిడ్డలారా చూడండి, ప్రతి విషయంలో, ఎందుకనగా మనకి ఏది అవసరమో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ప్రతిది, అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, మనం ఏం చేయాలా? ప్రతి విషయములో, చిన్నదాని విషయంలో కానీ పెద్దదాని విషయంలో కానీ ప్రతి దాని విషయంలో మనం ఏం చేయాలా? ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి సమయమందును, రెండవదిగా ప్రతి విధమైనటువంటి ప్రార్థన, మూడవదిగా ప్రతి విషయములోను, నాలుగవదిగా ప్రతి స్థలమందును. ఎక్కడటండి? ప్రతి స్థలమందును. లేఖన భాగంలో లేకపోతే మన యొక్క వాక్యంలో మనం పరిశీలన చేసినట్లయితే అనేక స్థలాలలో భక్తులు ఏం చేశారండి? ప్రార్థన చేశారు. యూదా జనాంగం యుద్ధానికి వెళుతున్నప్పుడు ఎక్కడ ప్రార్థన చేశారండి? యుద్ధ భూమిలో ఉండి వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. అనగా ప్రతి స్థలమందు. విశ్వాసిగా మనం ప్రయాణం చేస్తున్నామంటే ప్రభువా నీకు వందనాలు నాయన,
కాపాడు ప్రభువా, రక్షించు నాయన, నడిపించు తండ్రి అని మనం ఏం చేస్తుండాలి? మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎవరితోనే సరే మాట్లాడుతున్నటువంటి సందర్భాలలో కూడా ప్రభువా నీ యొక్క జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు. లోపల మనం ఏం చేస్తూ ఉండాలా? ప్రార్థన. చదువుచున్నటువంటి వారు, అయ్యా ఈ సబ్జెక్ట్ నాకు అర్థమవుతలేదు ప్రభువా, అర్థమయ్యేటట్లుగా నాకు సహాయం చేయి అని మనం ఏం చేస్తూ ఉండాలా? దేవునిని మనము అడగాలి. ప్రభువా మరి యొక్క పని చాలా కష్టంగా అనిపిస్తుంది నాయన, ఏ రీతిగా చేయాలో ప్రభు నీ యొక్క జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి సులువుపరుచు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆశ్చర్యరీతిగా దేవుడు ఏం చేస్తాడండి? సహాయము చేస్తాడు. కాబట్టి ప్రతి స్థలమందును మనం ఏం చేయాలా? ప్రార్థన. ఈ స్థలము ఆ స్థలమని ఏమీ లేదండి దేవుని యొక్క బిడ్డలారా. ప్రతి స్థలముందు మనం ఎక్కడికి వెళుతున్నామో ఆ ప్రదేశాలలో మనం ఏం చేయాలా? ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. లేఖన భాగంలో మనం ఒక్కొక్క రెఫరెన్స్లు మనం చూసుకుంటూ వెళ్ళామంటే చాలా మనకి కనబడుతూ ఉంటాయి దేవుని యొక్క బిడ్డలారా. కొన్ని విషయాలు సొలొమోను ప్రార్థన చేశాడు. ఎక్కడండి? దేవాలయములో ప్రార్థన చేశాడు. ఏలియా ప్రవక్త ఎక్కడ ప్రార్థన చేశాడు? గుహలో ప్రార్థన చేశాడు. మనం ఇంకా లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తే పౌలు శీలలు ఎక్కడ ప్రార్థన చేశారండి? వాళ్ళు చెరసాలలో. చూడండి, ప్రతి స్థలమందు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసేవారముగా. మనం చేస్తున్నటువంటి పని చేస్తున్న ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ ప్రతి స్థలములో ఎక్కడ ఉంటాం అక్కడ ప్రభువా నీ యొక్క సహాయతను నాకు అనుగ్రహించు అని చెప్పి ప్రతి స్థలమందును మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు కోపము సంశయములను మనం ఏం చేయాలా? తీసివేయాలి. కోపములను సంశయములను మనం ఏం చేయాలా? తీసివేసి ప్రార్థన మనము చెయ్యాలా. చివరిగా మనము చూచినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 వచ్చిన భాగం చదువుకుని మనము ముగించుకుందాం. అవునండి. అమ్మ క్షమించండి అమ్మ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక క్షమించండి 4:19 మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరమును తీర్చేది ప్రార్థన అండి. కాబట్టి మన ప్రతి అవసరతను తీర్చేది ప్రార్థన. కాబట్టి ప్రతి స్థలములో, తర్వాత ప్రతి విషయములో, ప్రతి విధమైనటువంటి ప్రార్థన చేస్తూ విశ్వాస జీవితంలో మనం ఏ రీతిగా ఉండాలా? ఎదగవలసినటువంటి వారముగా ఉండాలి. ఎందుకనగా దేవునికి బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 వచ్చిన భాగములో దేనిని గూర్చి మనం ఏం చేయకూడదట? చింతింపకుడి. ఆ మాట మనం చదువుకుందాం. ప్రతి విషయమందు మనం చదువుతున్న మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచన భాగం మనం చదువుకుందాం. కాబట్టి మీరు మెదట వెదుకుడి, అవన్నీ మనకేమవుతాయట? అనుగ్రహింపబడుతుంది. రేపటిని గురించి చింతింపకుడి. కాబట్టి మన చింత యావత్తు ఎవరి మీద వేయాలా? దేవుని మీద వేసి ఎప్పుడైతే మనం ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉంటామో దేవుడు తప్పక మన యొక్క విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ తన కృపలో ఆయన నడిపించువాడై ఉన్నాడు. అటు దీవెనలతో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.